Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటంటే M2R18 యూనిట్ నెంబర్ 3 ఏంటి మనకి అది మల్టిపుల్ ఇంటిగ్రల్స్. చాలామంది మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అనగానే ఇట్స్ వెరీ టఫ్ అనుకుంటారు. ఇంకొకటి చెప్పాలండి మీకు, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఎవరైతే పర్ఫెక్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే వెక్టర్ ఇంటిగ్రేషన్ వస్తుంది. చాలామంది వెక్టర్ ఇంటిగ్రేషన్ 5th చాప్టర్ గాస్ గ్రీన్స్ స్టోక్స్ చదువుకొని వెళ్ళిపోతాం, పాస్ అవుతాం అంటారు. అసలు మీకు లైను వాల్యూము సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే తెలియదు. ఇచ్చినప్పుడు దానికి లిమిట్స్ ఎలా అప్లై చేయాలి, లిమిట్స్ లేకుంటే ఏంటి అనే కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఈ యూనిట్లో నేర్చుకున్న వాళ్ళే బెటర్ టు గో ఫర్ యూనిట్ నెంబర్ 5. అర్థమైందా? లేదు మాకేం నాలెడ్జ్ లేదన్న వాళ్ళు కూడా ఒక 2-3 టాపిక్సే ఉన్నాయి, అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఐ థింక్ మన దాంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే ఐ టెల్ 1 సెకండ్. ప్లేలిస్ట్కి వెళ్ళండి నాన్న, ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 18 or 11 వీడియోస్ ఉన్నాయండి. ఓకే, 12 వీడియోస్ ఉన్నాయి. ఈ 12 వీడియోస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా చూడండి. 2 parts. యాక్చువల్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. ఎలా ఉంటుందంటే ఎవాల్యుయేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రల్స్ అనే కాన్సెప్ట్లో మనకి ఏమేమి వచ్చాయంటే 1, 2, 3. ఓకే, ఎక్స్ లిమిట్స్ ఇస్తే ఏంటి, వై ఏమనుకోవాలి, వై లిమిట్స్ ఇస్తే ఎలా అనుకోవాలి, ఏమి ఇవ్వకుంటే ఎలా చేయాలి. తర్వాత 1, 2, 3 మెథడ్స్ తర్వాత 4th మెథడ్ ఏంటంటే నో లిమిట్స్. బాగా చూడండి, నో లిమిట్స్ బట్ బౌండెడ్ రీజియన్ ఈజ్ గివెన్. ఏమంటున్నాను ఇక్కడ, బట్ బౌండెడ్ రీజన్ ఈజ్ గివెన్. లిమిట్స్ లేవు బట్ బౌండెడ్ రీజన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది మెథడ్ 4 చెప్తుంది. మెథడ్ 5 ఏం చెప్తుందంటే సేమ్ యాజ్ నో లిమిట్స్ బట్ సింగిల్ కర్వ్ ఈజ్ గివెన్. ఓకే, సింగిల్ కర్వ్ ఉంది అంటే రెండు సేమ్ మెథడ్, లిమిట్స్ ఏవి ఉండవు. ఒక దగ్గర బౌండెడ్ రీజన్ ఇస్తే ఎలా చేయాలి, సింగిల్ కర్వ్. ఒక్కసారి చూసారంటే మీకు అర్థమైపోతుంది బేటా. ఓకేనా, ఇవి వస్తే కనుక ఇట్స్ వెరీ ఈజీ. ఆల్మోస్ట్ 6 వీడియోస్ ఏమో ఉన్నాయి ఇక్కడి వరకు, జస్ట్ చూసుకోండి. వెరీ ఈజీ. తర్వాత పోలార్ కోఆర్డినేట్స్, డామ్ షూర్ మనకి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికే ఎలానో ఆ విధంగా పోలార్ కోఆర్డినేట్స్ అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఏరియా అండ్ వాల్యూమ్. ఈ 3 క్వశ్చన్లలో 1 or 2 క్వశ్చన్స్ పక్కా. లేదు అని అంటే ఇప్పుడు ఒక బిట్లో ఏ బి కింద ఇచ్చారు, ఇంకొక బిట్లో ఏ బి తీసుకుంటే ఒక ఆర్ అనే ఆప్షన్ ఉన్నా లేకపోయినా 2 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. ఆర్ అనే ఆప్షన్ ఉంటే కనుక ఒకటి ఇక్కడి నుంచి వస్తుంది బేటా, ఇక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకొకటి ఇక్కడి నుంచి వచ్చే ఛాన్స్. ఒకటి ఇక్కడి నుంచి వస్తే ఇంకొకటి ఇక్కడ నుండి. లేదు మీ అదృష్టం బాగుంటే ఈ పోలార్ చేంజ్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ నుంచే మొత్తం లాంగ్ క్వశ్చన్ ఇస్తారు, 15 మార్క్స్. ఈ విధంగా మీరు స్ప్లిట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు క్రాక్ చేస్తారు. డోంట్ వరీ, చాలా సింపుల్ అండి. అసలు మీకు విషయం చెప్పాలంటే బాగా అర్థమైతే ఈ చాప్టర్ బాగా ఈజీగా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే 5th యూనిట్ అనేది డామ్ ఈజీ. ఓకే, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, మేడం మాకు 1 డేనే ఉంది, 1, 2, 4, 5 చదివాము కానీ 5లో ఇంకా డౌట్స్ ఉన్నాయి అన్నవాళ్ళు 3rd యూనిట్ ప్రిపేర్ అవ్వండి. 3rడ్లో ఈ 3 మాత్రం అసలు వదిలేసే ఛాన్సే లేదు. ఇంకా స్మాల్ బిట్స్, స్మాల్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడి నుంచి రావచ్చు, లేదా ఇక్కడ బిట్ కింద కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది, 7 మార్క్స్ కింద కూడా రావచ్చు. ఓకే, ఈ విధంగా మీరు యూనిట్ని స్ప్లిట్ చేసుకోండి. మీకు ఇది ఈజీ ఉంటే ఇది రావాలి అంటే ఫస్ట్ ఇవి రావాలండి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి అమ్మ. బాగా రాయండి, ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి, అస్సలు ఫెయిల్ అవ్వరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, comment. Okay, bye bye.